వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా జాతీయ గౌరవ పతాక దినోత్సవం గురించి చెప్పుకుందాం. భారతీయ గౌరవ వ్యవస్థ గణతంత్ర భారతదేశంలో వివిధ రకాల సేవలు చేసిన వ్యక్తులకు ఇచ్చే పురస్కారాల వ్యవస్థ. వివిధ పురస్కారాల వర్గాలు క్రింది విధంగా ఉన్నాయి. భారతరత్న దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం. 1954లో దీన్ని స్థాపించారు. జాతి, వృత్తి, హోదా, లింగం లేదా మత, కులం భేదం లేకుండా ఎవరైనా ఈ పురస్కారానికి అర్హులే. దీన్ని అసాధారణమైన సేవ లేదా మానవ ప్రయత్నానికి సంబంధించి ఏదైనా రంగంలో అత్యున్నత స్థాయికి కృషికి గుర్తింపుగా ఇస్తారు. గ్రహీతకు రాష్ట్రపతి సంతకం చేసిన సనాద్ పథకాన్ని ప్రదానం చేస్తారు. పద్మ పురస్కారాలు 1954లో స్థాపించారు. 1977 నుండి 1980 వరకు, ఆ తర్వాత 1993, 1997 సంవత్సరాల్లోని వచ్చిన అంతరాయాలు మినహా ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం నాడు ఈ పురస్కారాన్ని పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే 3 విభాగాలలో ఇస్తారు. పద్మవిభూషణ్ను అసాధారణమైన విశిష్ట సేవలకు ప్రదానం చేస్తారు. పద్మవిభూషణ్ భారతదేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం. అత్యున్నత స్థాయి యొక్క విశిష్ట సేవ కోసం పద్మభూషణ్. పద్మభూషణ్ 3వ భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం. విశిష్ట సేవకి పద్మశ్రీ. పద్మశ్రీ భారతదేశంలో 4వ అత్యున్నత పౌర పురస్కారం. జాతీయ గౌరవాల మాదిరిగా కాకుండా పద్మ పురస్కారాల్లో నగదు అలవెన్సులు, ప్రయోజనాలు లేదా రైలు లేదా విమాన ప్రయాణంలో ప్రత్యేక రాయితీలు ఉండవు. 1995 డిసెంబర్ నాటి భారత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం భారతరత్న లేదా పద్మ పురస్కారాలలో దేనితోనూ బిరుదులు లేదా గౌరవప్రదములు అనువాదించబడలేదు. సన్మాన గ్రహీతలు వాటిని లేదా వారి మొదటి అక్షరాలను ప్రత్యామ్నాయాలు, ఉపసర్గాలు లేదా పురస్కారం గ్రహీత పేరుకు ముందు గాని వెనుక గాని వాడకూడదు. లెటర్ హెడ్లు, ఆహ్వాన కార్డులు, పోస్టర్లు, పుస్తకాలు మొదలైన వాటిపై రాసుకోకూడదు. ఏదైనా దుర్వినియోగం జరిగితే పురస్కారం గ్రహీత ఆ పురస్కారాన్ని కోల్పోతారు. పురస్కారం పొందిన సమయంలోనే అలాంటి దుర్వినియోగానికి సంబంధించి హెచ్చరిస్తారు. అలంకరణలో రాష్ట్రపతి చేతి ముద్ర, క్రింద జారీ చేయబడిన సనద్ పథకం ఉంటాయి. గ్రహీతలకు మెడలియన్ యొక్క ప్రతిరూపం కూడా ఇస్తారు. వారు కావాలనుకుంటే వారు ఏదైనా వేడుక లేదా రాష్ట్ర విధులు మొదలైన సందర్భాల్లో వాటిని ధరించవచ్చు. ప్రతి పురస్కారం విజేతకు సంబంధించి సంక్షిప్త వివరాలను అందించే స్మారక బ్రోచర్ను కూడా పెట్టుబడి వేడుకగా రోజున విడుదల చేస్తారు. ఇక ఈ పురస్కారాలు ఏదైనా విభిన్నమైన పనిని గుర్తించడానికి ప్రయత్నిస్తాయి. కళ, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక పని, సైన్స్, ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు వంటి అన్ని కార్యకలాపాలు విభాగాల్లో విశిష్టమైన అసాధారణమైన విజయాలు, సేవలకు, పౌర సేవ, వాణిజ్యం, పరిశ్రమ మొదలైన సేవలకు గాను వీటిని ప్రదానం చేస్తారు. జాతి, వృత్తి, స్థానం లేదా లింగభేదం లేకుండా వ్యక్తులందరూ ఈ పురస్కారాలకు అర్హులే. 2015లో మంత్రులు పద్మ పురస్కారాల కోసం పేర్లను సిఫార్సు చేసే పద్ధతిని ముగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాని స్థానంలో ఏ భారతీయ పౌరుడైనా పద్మ పురస్కారాల కోసం ఆన్లైన్లో ఒక వ్యక్తిని సిఫార్సు చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి పౌరుడు దేశానికి ఏదైనా దోహదపడతారనే నమ్మకంతో ఇది జరిగిందని, దేశ అభివృద్ధిలో సహకారం సమగ్రంగా ఉండాలని ప్రభుత్వం తెలిపింది. దీని ప్రకారం 2015లో ఇప్పటివరకు తెలియని పలువురు పౌరులకు పద్మ పురస్కారాలు లభించాయి. రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కూడా తగ్గిపోయింది. పద్మ పురస్కారాన్ని ఉపసంహరించుకోవడానికి నిర్దిష్ట ప్రమాణాలు ఏవీ లేనప్పటికీ పురస్కారాల శాసనాల ప్రకారం గ్రహీత ఏదైనా దుష్ప్రవర్తనకు పాల్పడిన సందర్భంలో భారత రాష్ట్రపతి ఏదైనా పురస్కారాన్ని రద్దు చేయవచ్చు. కనీసం పద్మశ్రీ 3 పురస్కారాలను రద్దు చేశారు. 1958లో 2 సార్లు పంజాబ్ రాష్ట్రంలో నివసిస్తున్న గ్రహీతలకు, 1974లో గుజరాత్ రాష్ట్రంలో నివసిస్తున్న గ్రహీతకు ఒకసారి రద్దు చేశారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఈ 3 భారతదేశంలో గొప్ప గౌరవం పథకాలుగా చెబుతారు. కేంద్ర ప్రభుత్వం ఈ సన్మానాలలో ఏదైనా ఒకటి ప్రకటిస్తే అది ఆ కుటుంబానికి గర్వకారణంగా చెప్పుకుంటారు. ఆ బిరుదు పొందిన వ్యక్తి దేశవ్యాప్తంగా చాలా ప్రసిద్ధికెక్కుతారు. ఈ గౌరవాన్ని భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 25న ప్రకటిస్తుంది. అనంతరం రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులతో పాటు పలువురు ప్రముఖులు తరచుగా హాజరవుతారు. పద్మ అవార్డు ఎవరికి వస్తుందో తెలుసుకుందాం. దాని పూర్తి ప్రక్రియ ఏమిటి? 3 పద్మ అవార్డుల మధ్య తేడా ఏమిటి? ఈ అవార్డు గ్రహీతలు ఏవైనా అదనపు ప్రయోజనాలు పొందుతారా అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పద్మ అవార్డు ఎప్పుడు ప్రారంభమైంది? భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న
ఆ తర్వాత క్రింద నుంచి చూస్తే పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీలు వస్తాయి. ప్రతి సంవత్సరం చాలా మంది ప్రముఖులను పద్మశ్రీతో సత్కరిస్తారు. పద్మ అవార్డును భారత ప్రభుత్వం 1954లో ప్రారంభించింది. ఇంతకు ముందు 3 వర్గాలుగా విభజించి 1955లో పద్మశ్రీ, పద్మవిభూషణ్ అని ఒక వ్యవస్థను రూపొందించారు. అప్పటి నుంచి ఈ ట్రెండ్ కొనసాగుతుంది. పద్మ అవార్డు ఎవరికి వస్తుంది? ఈ అవార్డు వరించాలంటే భారత ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలలో కళ, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, శాస్త్ర సాంకేతిక, పౌరసేవ, వ్యాపార, పారిశ్రామిక రంగాలలో అసాధారణ కృషి చేసి ఉండాలి. అలాంటి వ్యక్తులకు ఈ అవార్డులు అందజేస్తారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వైద్యులు, శాస్త్రవేత్తలు ఈ ఇద్దరు మాత్రమే ఈ గౌరవానికి అర్హులవుతారు. సర్వీస్లో ఉన్నప్పుడు ఏ ఇతర ప్రభుత్వ అధికారికి, ఉద్యోగికి పద్మ అవార్డు ఇవ్వకూడదనే నిబంధన ఉంది. దీనిని అనాదిగా కొనసాగిస్తున్నారు. పద్మ అవార్డు గ్రహీతలు ఎలాంటి సౌకర్యాలు పొందుతారు? పద్మ అవార్డు పొందిన ప్రముఖులకు రాష్ట్రపతి మెడల్స్, సర్టిఫికేట్లను అందజేస్తారు. ప్రతి రూపాన్ని కూడా ఇవ్వాలనే నిబంధన కూడా ఉంది. ఇది పౌరులకు ఇచ్చే గౌరవం మాత్రమే, బిరుదు కాదు. నిబంధనల ప్రకారం ఇది పేరుకు ముందు లేదా వెనుక ఉపయోగించబడదు. ఈ గౌరవంతో నగదు కూడా ఇవ్వరు. ఇక అలాగే రైల్వే లేదా విమాన ఛార్జీల్లో ఎలాంటి తగ్గింపు లేదా మరే ఇతర సదుపాయం అందుబాటులో ఉండదు. పద్మ అవార్డు ఎలా పొందాలి? పూర్తి ప్రక్రియ ఏమిటి? ఈ గౌరవానికి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా దరఖాస్తులు కోరుతుంది. అతను ఇచ్చిన రంగంలో అద్భుతమైన పని చేశాడని భావించే ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. భారత ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు. ఏదైనా వ్యక్తి లేదా సంస్థ కూడా అర్హులైన వారి పేరును సిఫార్సు చేయవచ్చు. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి కూడా మీ పేరును సిఫార్సు చేయవచ్చు. అయితే భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. అన్ని దరఖాస్తులను పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోబడుతుంది. దరఖాస్తులు ఎప్పుడు ఆహ్వానించబడతాయి? 2025 సంవత్సరంలో ప్రకటించబోయే పద్మ అవార్డు కోసం దరఖాస్తులను మే 1 నుండి సెప్టెంబర్ 15, 2024 వరకు ఆహ్వానించారు. ఇందుకోసం ప్రభుత్వ www.awards.gov.in అనే పోర్టల్ను ఏర్పాటు చేశారు. అయితే దీన్ని సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. భారత ప్రభుత్వం వెబ్సైట్ ప్రకారం దేశంలో ఇప్పటివరకు గరిష్టంగా 3421 పద్మశ్రీ, 1303 పద్మభూషణ్, 331 పద్మవిభూషణ్ అవార్డులు లభించాయి. మొత్తం 48 మందికి భారతరత్నాలు కూడా లభించాయని ఈ అధికారిక వెబ్సైట్ చెబుతుంది. ఇప్పటివరకు జాతీయ గౌరవ పతాక దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చి 25వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జనాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. నైలా ఉషా గోపకుమార్ కేరళలోని త్రివేండ్రాకు చెందిన భారతీయ నటి, టెలివిజన్ హోస్ట్, రేడియో జాకీ. దుబాయ్లోని హిట్ 96.7లో రేడియో జాకీగా దాదాపు ఒక దశాబ్దం పాటు పనిచేసిన తర్వాత ఆమె 2013లో కుంజానాంతంటే కథ అనే సినిమాతో తన నటరంగ ప్రవేశం చేసింది. కేరళలోని త్రివేండ్రంలో గోపకుమార్, ఉషా కుమారి దంపతులకు 1984 మార్చి 25న జన్మించింది. 2013లో నైలా ఉషా మలయాళ చిత్ర పరిశ్రమలో మమ్ముంటి సరసన సలీం అహ్మద్ కుంజానాంతంటే కథ అనే చిత్రంతో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె పుణ్యాలన్, అగర్బత్తీస్లో కూడా నటించింది. షారుఖ్ షేక్ ఒక భారతీయ సినిమా నటుడు, విశాల హృదయుడు, టెలివిజన్ వ్యాఖ్యాత. 1977, 1989 సంవత్సరముల మధ్య హిందీ సినిమాల్లో తన సొంత నటన ముద్రను వేశాడు. మూసా సినిమాలకు ప్రక్కన పెట్టి కొత్త తరహా సినిమాలకు నాంది పలికాడు. విజయము సాధించాడు. ఇతను ప్రఖ్యాత దర్శకులైన సత్యజిత్ రే, ముజఫర్ అలీ, హృషికేశ్ ముఖర్జీ, కేతన్ మెహతా లాంటి వారితో కలిసి నటించాడు. షారుఖ్ షేక్ 1948 మార్చి 25న బరోడాలో జన్మించారు. అతను అనేక టెలివిజన్ ధారావాహిక కార్యక్రమాల్లో కూడా నటించాడు. సిహెచ్ బీరేందర్ సింగ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 నుండి 2016 వరకు నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, పారిశుద్ధ్యం, ఆయన త్రాగునీటి మంత్రిగా 2016 నుండి 2019 వరకు కేంద్ర ఉక్కు మంత్రిగా పనిచేశాడు. సిహెచ్ బీరేందర్ సింగ్ మార్చి 25, 1946న జన్మించారు. బీరేందర్ సింగ్ ఉచానా శాసనసభ నియోజకవర్గం నుండి 5 సార్లు శాసనసభ్యుడిగా గెలిచాడు. ఆయన హర్యానాలోని ప్రభుత్వంలో 1982 నుండి 1984 వరకు సహకార అండ్ పారిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రిగా, 1991 నుండి 1999 వరకు రెవెన్యూ అండ్ ప్రణాళిక శాఖ మంత్రిగా, 2005 నుండి 2009 వరకు ఆర్థిక అండ్ కార్మిక మంత్రి, ఉపాధి శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. కిరణ్ శ్రీనివాస్ ఒక భారతీయ టెలివిజన్, చలనచిత్ర నటుడు. ఛానల్ వి ఇండియా యొక్క 5 ఫైర్ ర్యాంక్స్ మేక్ ఏ రైట్లో రాయ్ డిసౌజా అనే మాదక ద్రవ్యాల బానిస పాత్రకు ఆయన విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కలర్స్ 24లో దేవ్ పాత్ర పోషించారు. బిందాస్ యొక్క జిందగీ విన్స్ షోలో డాక్టర్ ఇషాన్ శ్రీనివాస్
పాత్రను కూడా ఆయన పోషించారు. ఛానల్ వి ఇండియాలో గుమ్రా, జింగ్ టీవీలో ప్యార్ తునే క్యా క్యా కియా, బిందాస్లో హే హై హషికలలో కూడా ఆయన నటించారు. కిరణ్ శ్రీనివాస్ మార్చి 25, 1985న జన్మించారు. అశోక్ డిండా పశ్చిమ బెంగాల్కు చెందిన మాజీ క్రికెటర్. భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా మొయేనా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో బెంగాల్, గోవా తరపున క్రికెట్ ఆడాడు. వివిధ రకాల ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్ల కోసం ఆడాడు. 2021 ఫిబ్రవరి 2న అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. అశోక్ డిండా 1984 మార్చి 25న పశ్చిమ బెంగాల్లోని మొయినాలో జన్మించాడు. 2012 ఇండియన్ ప్రీమియర్ లీగ్లో డిండా పూణే వారియర్స్ ఇండియా ఫ్రాంచైజీలో చేరాడు. 2017 నుంచి 18 రంజీ ట్రోఫీలో బెంగాల్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. సో ఇదండి వాళ్ళ బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అనుకుంటూ మరి ఒక బెస్ట్ ఆఫ్ ది డేలో మళ్ళీ కలుద్దాం.